హలో అండి అందరికీ, నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సోమవారం కదండి. ఇదిగోండి శివాలయం, శివుడి గుడికి వెళ్ళామండి. అక్కడ శివుడి గుడిలో ఇదిగోండి ఇలా దీపం వెలిగించుకున్నాను నేను. శివాలయం అండి. ఇదిగోండి ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం దగ్గర సైడ్ ఇలాగా దీపం పెట్టుకున్నానండి. అగరబత్తులు అది వెలిగించుకొని స్వామివారికి ఇలాగా దీపం చూపించుకున్నానండి. పసుపు కుంకుమలు అన్నీ వేసుకున్నామండి. ధ్వజస్తంభం దగ్గర ఇలాగా పూజ చేసుకుంటే మంచిది కదండి. ఇలా చేసుకున్నాం. ఇది గుడి అండి. ఈ గుడి కొంచెం రీకన్స్ట్రక్షన్ అవుతుంది. స్వామివారిని కూడా ఆలయంలో క్లోజ్ చేసేసారండి, ఇంకోవైపు పెట్టారు. ఇదిగోండి నంది కదండి. నందికి ఇలాగా చక్కగా పూలతో అలంకరించుకొని పసుపు కుంకుమ బుట్లై పెట్టారండి. నంది, శివుడికి ఎదురుగుండా నంది ఉంటుంది కదండి. నంది ఇదిగోండి శివుడిని ఇలాగా ఒక పక్కన ఒక ప్లేస్లో పెట్టారండి. అంటే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇదిగోండి ఇక్కడ పెట్టారు ఇలాగా స్వామివారిని. శివయ్య ఇటువైపు పెట్టారండి. ఇలాగా స్వామివారినిగా ఇలా దర్శనం చేసుకున్నామండి మేము. ఇంకా శివుడి గుడిలోనే అక్కడే శనీశ్వరులు గుడి కూడా ఉందండి. శనీశ్వరి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు చాలామంది. గుడి పెద్దదండి, శివాలయం కదా, చాలా పెద్దది గుడి. ఇంక ఇక్కడే స్వామివారికి కొబ్బరికాయ అది కొట్టుకొని ధ్వజస్తంభం దగ్గరే కొబ్బరికాయ కూడా చూపించుకోవాలండి మనం. ఇదండి శివాలయం, ఇలా ఉంటుంది. బాగుందండి, పెద్ద గుడి అండి. ఇంకా ఇవాళ ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇవాళ శివుడు పార్వతికి ఇలా పూజ చేసుకున్నానండి. స్వామివారికి పాలు నైవేద్యం సమర్పించుకున్నానండి. ఇలాగా ఇంట్లో నా పూజ అయితే ఈ మండే ఇలా చేసుకున్నానండి. దీపం ఇవన్నీ వెలిగించుకొని ధూపం ఇవన్నీ ఇలా ప్రసాదించుకున్నానండి స్వామివారికి. ఇదిగోండి అమ్మవారు అష్టలక్ష్మి అండి, లక్ష్మీదేవి. అష్టలక్ష్మీదేవికి కూడా వాళ్ళ ఫోటోకి పూజ చేసుకున్నా. ఇలాగ దీపం ధూపం నైవేద్యం అన్నీ పెట్టుకొని ఈ మండే ఇలా పూజ చేసుకున్నానండి. స్వామివార్లందరికీ ఇలా పూలతో చక్కగా అలంకరించుకొని ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా దీపం ధూపం నైవేద్యం హారతి ఇచ్చుకున్నాను ఇలా స్వామివారికి. అష్టోత్తరం అన్నీ చదువుకున్నానండి. అష్టోత్తరంతో అక్షింతలతో పూజ చేసుకున్నా. స్వామివారికి ఇలాగా బెల్లం బాదం పప్పులు పెట్టానండి. మన దగ్గర ఏ నైవేద్యం ఉంటే అది పెట్టుకోవచ్చు కదండి. ధూపం అన్నీ వెలిగించుకొని స్వామివారికి చూపించుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.